అయినా కూడా మండుతున్న ఈ ఎండను ఏమాత్రం కూడా లెక్క కూడా పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతలను ఇంతటి ఆప్యాయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆత్మీయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ రాజాను మన పార్టీలోకి చేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని మాత్రం చెప్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ రాజా అన్నతో మొదలైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో తెలంగాణ అంతటా కూడా వ్యాపిస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లేదు 2019లో అక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థాపిస్తాయని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే వైఎస్ఆర్ గారు ఎక్కడికి పోలేదు. వైఎస్ఆర్ గారు ప్రతి గుండె చప్పుడులోనూ తాను బతికే ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమవుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినా కూడా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల్లో తాను అందించిన పాలన ఇవాళకి కూడా మనం అంతా గుర్తు తెచ్చుకుంటాం. ఇవాళ ఒక్కసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసిన విషయాలే. 18 నెలల కాలం దాటింది కేసీఆర్ గారి పరిపాలన వచ్చి. కేసీఆర్ గారి పరిపాలన ఇవాళ వచ్చి 18 నెలలు అయిన తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా 18 నెలలు అవుతా ఉంది, మీ పరిపాలనను ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి కేసీఆర్ గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. కారణం ఏంటంటే కేసీఆర్ గారికి ఈ ఎన్నికల్లో విజయం వచ్చింది అని అంటే తాను అనుకుంటాడు తాను పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు, రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి నాకు ఓట్లేసి గెలిపించారు అని చెప్పి తాను అనుకుంటాడు. ఇవాళటికే కేసీఆర్ గారు 18 నెలల పరిపాలన ఇప్పటికే చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలంతా బతుకుతా ఉంటే ఇక కేసీఆర్ గారికి ఈ 18 నెలల తర్వాత ఈ విజయం వస్తే మాత్రం ఆ తర్వాత కేసీఆర్ గారిని ఆయన చేసే పరిపాలనలో అసలు తట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కేసీఆర్ గారి ఇక్కడికి వచ్చినప్పుడు గట్టిగా కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఏ రోజన్నా పొలాలకు వెళ్ళారా, ఏ రోజన్నా పత్తి పండిస్తా ఉన్న రైతుల్ని ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఎప్పుడైనా కానీ ఆరా తీశారా? ఆ పత్తి కోసం అమ్ముకునే దానికోసం ఆ రైతన్నలు పడతా ఉన్న అవస్థలు మీకేమైనా తెలుసా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా అడగండి. ఒక్కసారి పత్తి పొలాల్లోకి రండి. క్వింటాల్ ఇవాళ CCI ఏమో 4100 మద్దతు ధర పలుకుతా ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ పత్తి అమ్ముకునే దానికోసం మార్కెట్కు పోతే CCIకి పోతే అక్కడ కొనేనాథుడు లేడు. ఒకవేళ కొనేనా అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి 3500 కూడా గిట్టని పరిస్థితిలో ఇవాళ రైతులు అమ్ముతా ఉన్నారు పత్తి. కేసీఆర్ గారికి ఒక్క మాట చెప్పండి, 150 మంది ఒక్క మన వరంగల్ జిల్లాలోనే చనిపోయారు అని అంటే దానికి కారణం ఏమిటి? కేసీఆర్ గారు మీకేమైనా అర్థం కావడం లేదా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా అడగండి. ఎన్నికల వేళప్పుడు రుణాలన్నీ కూడా మీరు మాఫీ చేస్తారని చెప్పి ఆ రోజు మీరు చెప్పారు. ఇవాళకి 18 నెలలు అయిపోయింది. ఇవాళ వాయిదాల పద్ధతిలో మీరు ఇస్తా ఉన్నారు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. ఎన్నికలప్పుడు మీరు ఇదే 5 వాయిదాలు 4 వాయిదాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు అని కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తూ అడగండి.
ఇవాళ మీరు కట్టద్దు అనంటే కట్టకుండా ఉన్నందుకు ఆ రోజు ₹1,00,000 లోపు రుణాలు వడ్డీ లేకుండా వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ మీరు కట్టద్దంటే కట్టకుండా ఉన్నందుకు ఇవాళ అపరాధ వడ్డీ కింద 14% వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు అని చెప్పి కేసీఆర్ గారికి గట్టిగా చెప్పండి. అంతేకాదు కేసీఆర్ గారికి గట్టిగా చెప్పండి, మీ పుణ్యమా అని చెప్పి ఇవాళ రుణాలు రెన్యూవల్ కావడం లేదు, రెన్యూవల్ కాక ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. కేసీఆర్ గారికి వారు ఇక్కడికి వస్తే ఒక్కసారి మన ఊరి పొలిమేరల్లో ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడ 18 కోట్లతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పథకాలు చూపించండి. 18 కోట్ల పథకానికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 9 కోట్లు ఇచ్చి ఆ పథకాన్ని తాను మొదలు పెట్టిస్తే ఇవాళ ఆ పథకం పక్కనే పైపులు కనిపిస్తా ఉన్నాయి. ఆ పథకం పూర్తి కావాలంటే 18 కోట్లు, ఆ దివంగత నేత 9 కోట్లు ఇచ్చి చనిపోయాడు. ఇవాళ పథకానికి మరో 9 కోట్లు కేటాయింపులు చేసి ఆ పథకం పూర్తవుతుంది. గీసుకొండ సంగెం మండలంలో 33,000 ఎకరాలకు నీరు అందుతుంది అనే సంగతి తెలిసి ఉన్నా కూడా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం నీళ్లు ఇవ్వలేని ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతున్నావు కేసీఆర్ గారు అని అడగండి. కేసీఆర్ గారు వస్తే గట్టిగా నిలదీస్తూ అడగండి. భూములు లేని వాళ్ళందరికీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పాడు. కేసీఆర్ గారు వస్తే అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఇవాళకి మీరు ముఖ్యమంత్రి 18 నెలలు అవుతా ఉంది, ఇవాళకి ఎంతమందికి భూములు ఇచ్చారు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. కారణం 18 నెలలైంది ఆయన ముఖ్యమంత్రి అయి, రాష్ట్రం మొత్తం మీద ఆయన ఇచ్చింది 1,600 ఎకరాల కన్నా తక్కువ. 3 ఎకరాలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పిన వ్యక్తి రాష్ట్రం మొత్తం 1,600 ఇచ్చారు. కేసీఆర్ గారు కలిస్తే గుర్తు చేయండి, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అక్షరాల 20,60,000 ఎకరాలు ప్రతి పేదవాడికి పంచాడు అన్న సంగతి ఆ కేసీఆర్ గారికి ఒకసారి గుర్తు చేయండి. కేసీఆర్ గారు వస్తే గట్టిగా అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టించడం ఏం పని, 2 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పావు, ఎంతమందికి ఇల్లు కట్టించావు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా కేసీఆర్ గారు నిలదీయండి. కారణం ఇవాళకి 18 నెలలైంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. రాష్ట్రం మొత్తం మీద ఇవాళకి ఇంతవరకు కేసీఆర్ గారు కట్టించింది కేవలం 394 ఇళ్లను కట్టించారు. అది కూడా హైదరాబాద్ లో కట్టించాడట. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో కేసీఆర్ గారికి ఒకసారి గుర్తు చేయండి, దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశంతో పోటీ పడి ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించేసి చూపించాడు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు నువ్వెందుకు చేయడం లేదు అని కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఇవన్నీ చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గట్టిగా ఇల్లులే కనిపిస్తాయి. గట్టిగా ఇవన్నీ కూడా చూపించండి. కేసీఆర్ గారు వస్తే ఒకసారి కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఏ రోజన్నా మీరు మార్కెట్కు వెళ్ళారా అని చెప్పి ఒక్కసారి అడగండి. ఒకసారి బుట్ట చేతులు పట్టుకొని ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనే కార్యక్రమము, నిత్యావసర వస్తువులు కొనే కార్యక్రమం ఏ పొట్టైనా చేశారా అని అడగండి. కారణం కందిపప్పు ఇవాళ బజారుకు పోయి కందిపప్పు కొనాలంటే కేజీ 230 రూపాయలు పలుకుతా ఉంది. నీకు అర్థం కావడం లేదా కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా కేసీఆర్ గారిని అడగండి. ఇదే కందిపప్పు 7 సంవత్సరం 90 రూపాయలు, ఈ సంవత్సరం 230 రూపాయలు పలుకుతా ఉంది. ఇదే మినపప్పు అయితే 170 రూపాయలు పలుకుతా ఉంది, 170 నుంచి 200 రూపాయలు పలుకుతా ఉంది. 7 సంవత్సరం ఇదే మినపప్పు 85 రూపాయలు పలికేది. ఇదే కేసీఆర్ గారికి ఇచ్చి బుట్ట ఇచ్చి ఎప్పుడన్నా మార్కెట్కి పోయారా? కిలో టమాటో ఎంత పలుకుతా ఉందో ఎట్లా అని చెప్పి కేసీఆర్ గారు అన్నది. కిలో టమాటో 45 రూపాయల నుంచి 50 రూపాయలు కేజీ పలుకుతా ఉంది. 7 సంవత్సరం ఇదే టమాటోలు కేజీ 14 రూపాయలు పలుకుతా ఉంటే ఈ సంవత్సరం కేజీ 50 రూపాయలు పలుకుతా ఉంటే ఎక్కడి నుంచి తేవాలి కేసీఆర్ గారు అని చెప్పి కేసీఆర్ గారిని
ఇదే కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి, అయ్యా పత్తికి ఈ పొద్దు కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, 4100. ఒకవైపున పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి కేసీఆర్ గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పత్తి 6700 రూపాయలు కమ్మిన, క్వింటాలు కమ్మిన పరిస్థితిలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కేసీఆర్ గారు అని గుర్తు చేయండి. ఇదే కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఈ మాదిరిగా ఉండాలని చెప్పి బ్రతికారు. ఆ దివంగత నేత పేదరికం అన్నది ఎలా మాయం చేయాలి అన్న ఆలోచనలు చేశాడు. పేదరికం అన్నది ఎందుకు పుడుతుంది, పేదరికం అన్నది లేకుండా ఎలా చేయాలి అన్న ఆలోచనలతో ఆ దివంగత నేత పరిపాలన చేశాడు. పేదరికానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయని ఆ దివంగత నేత గట్టిగా నమ్మాడు. ఒక కారణం ఏమిటి అనంటే, ఆ పేదవాడు తన పిల్లలను చదివిస్తే ఆ చదువుల కోసం ఆ పిల్లాడు ఒక డాక్టర్ కావాలన్నా, ఆ పిల్లాడు ఒక ఇంజనీర్ కావాలన్నా, ఆ పిల్లాడు ఒక కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఆ చదువుల కోసం ఆ కాలేజీలు అడిగే ఫీజులు కట్టలేక ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి ఒక కారణమైతే, ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ పరిస్థితిని మార్చాలా అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదరికం అన్నది పోవాలి అనంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి చదువులు చదవాలి, ఒక్కడన్నా డాక్టర్ వంటి చదువులు చదవాలి. అలా చదివితేనే పేదరికం అన్నది పోతుంది అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గట్టిగా నమ్మారు. ఆ చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాడు అని చెప్పి గట్టిగా అర్థమయ్యేట్టుగా కేసీఆర్ చెప్పండి. ఇవాళ అదే ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి కేసీఆర్ గారిని నిలదీస్తూ అడగండి. కారణం, ఈ సంవత్సరం కదా దేవుడు ఎరుగు, 2014-15 అంటే గత సంవత్సరానికి సంబంధించి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి 2452 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే కేసీఆర్ గారు 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఈ సంవత్సరం కదా దేవుడు ఎరుగు, గత సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పడితే ఇక పిల్లలు ఎలా చదువుతారు అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఈ సంవత్సరం స్టార్ట్ అయి 5 నెలలు అయిపోయింది. పిల్లలు చదువులు చదువుతా ఉన్నారు. పిల్లలు చదువులు చదువుతా ఉంటే ఈ సంవత్సరానికి పరిస్థితి ఎలా ఉందంటే గత బకాయిల గురించి ఏమి చెప్పాలి అని చెప్పి పిల్లలు భయపడతా ఉన్నారు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడు ఎప్పుడైనా రెండవ కారణం ఏదైనా ఉంది అంటే పేదవాడు అప్పుల పాలవ్వడానికి ఆ కారణం, ఆ పేదవాడు హఠాత్తుగా అనుకోకుండా ఆ పేదవాడికి గుండెపోటు వచ్చినా, ఆ పేదవాడికి క్యాన్సర్ వచ్చినా, ఆ పేదవాడికి అంతకన్నా పెద్ద రోగం ఏదైనా వచ్చినప్పుడు ఆ పేదవాడిని తీసుకొని పోయి ఆ కుటుంబ సభ్యులు పెద్ద హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ పేదవాడు పడతా ఉన్న బాధ, ఆ పేదవాడి కుటుంబం పడతా ఉన్న బాధ, ఆ పేదవాడికి ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి లక్షలు తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయించాలన్నప్పుడు అప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 108 అనే నంబర్కు ఫోన్ కొడితే చాలు, 20 నిమిషాల్లో ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ రావాలి, బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి, లక్షలు ఖర్చు అయ్యి ఆపరేషన్ అయినా సరే ఆ పేదవాడికి ఉచితంగా చేసి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేయని విధంగా, దేశంలోనే ఎవరు చేయని విధంగా ఆ దివంగత నేత ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు. ఇవాళకి ఆ దివంగత నేత చనిపోయి దాదాపుగా 6 ఏళ్లు పైగా వస్తా ఉంది. ఆ ఆరోగ్యశ్రీ పథకం వచ్చి బహుశా 8-9 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళకి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొనిన అంబులెన్స్లు ఇవాళకి కూడా అవే తుప్పుపడినా కూడా అవే అంబులెన్స్లే నడుపుతా ఉన్నారు ఇదే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వస్తే అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఆ తుప్పుపట్టిన అంబులెన్స్లు ఎప్పుడైనా కొనే కార్యక్రమం ఏం చెయ్యరా, కొత్త ఇచ్చే కార్యక్రమాలు ఉండవా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఆ అంబులెన్స్లకు ఫోన్ చేస్తే టైర్ చెడిపోయిందంటారు, ఇంజిన్ స్టార్ట్ కావడం లేదంటారు, కారు పనిచేసే వాళ్ళు రావడం లేదు, స్ట్రైకులు చేస్తా ఉన్నారు అని అంటారు.
ఇవాళ ఫోన్ చేస్తే వినిపించే సమాధానాలు ఇవి. కేసీఆర్ గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. అందుకే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పరిపాలన, చేతగాని పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేలా, వీళ్ళకు బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశ్లను అఖండమైన మెజారిటీతో ఆశీర్వదించండి, దీవించండి. మంచివాడు, నా పక్కనే ఉన్నాడు, ఖచ్చితంగా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు పూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా మీ అందరితో కూడా ఇంకొకటి కూడా చెప్పాలి. ఆశా వర్కర్లు ఇక్కడ చూశారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఊరు పొలిమేరల్లోనే పాపం స్ట్రైకులు చేస్తా ఉన్నారు. ఇవాళకి 78 రోజులు అవుతా ఉంది. నిజంగా వాళ్ళని చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. కేవలం 500 రూపాయలు 1000 రూపాయలతో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఒకవైపు కందిపప్పు ఏమో 230 రూపాయలు, టమాటోలు 50 రూపాయలు అమ్ముతున్న పరిస్థితుల్లో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితులు, మా జీతాలు పెంచండి, మమ్మల్ని గవర్నమెంట్ గా గుర్తించండి అని చెప్పి 78 రోజుల నుంచి వాళ్ళు స్ట్రైకులు చేస్తూ ఉంటే, దీక్షలు చేస్తూ ఉంటే, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోతే నిజంగా ఇది ప్రభుత్వమేనా అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. వీళ్ళల్లో మార్పు రావాలి. వీళ్ళల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మారాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయడం కోసమే, ప్రజలకు సేవకులుగా ఉండడం కోసమే వాళ్ళ ఆ కుర్చీలో ఉన్నారు అన్న సంగతి అర్థమయ్యేట్టుగా తెలియాలి. జరగాలి అని అంటే కేసీఆర్ గారికి తిరిగిపోయేలా ఓటమి రావాలి. ఆ కార్యక్రమం చేయాలి అని అంటే మనందరం ఒకటమైతేనే జరుగుతుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మళ్ళీ వైఎస్ఆర్ గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ మనం అంతా కలిసికట్టుగా తెచ్చుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి పేరున ప్రార్థిస్తా ఉన్నాం. ఇవాళ మన గుర్తు కొత్తది కాబట్టి, మొట్టమొదట మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, బైఎలక్షన్ జరిగిందా? బైఎలక్షన్ ఇక్కడ జరిగింది కాబట్టి దాని గుర్తు చూపించాల్సిన పని లేదు. కానీ మామూలుగా అయితే మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అక్కడ ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం దయవుంచి ఒక్కసారి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా.